వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నా క్లీనింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ క్లీనింగ్ పని అనేది మొదలుపెట్టేది వంటగదిలో గ్యాస్ గట్టు. ముందు గ్యాస్ గట్టు నుంచి క్లీన్ చేస్తూ వస్తాను. వంట పని మొత్తం అయిపోయిన తర్వాత గ్యాస్ గట్టు మీద ఏమీ లేకుండా చూస్తాను. కడగాల్సిన అంట్లన్నీ అయితే టబ్లో పడేసి కడిగేస్తాను. కొన్ని అరమార్లో పెట్టి సర్దుకుంటాను. ఇంకా గ్యాస్ పొయ్యి మీద ఏమీ లేకుండా మొత్తం ఒక క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడుస్తాను. గ్యాస్ దగ్గర మనం కారం డబ్బా, ఉప్పు డబ్బా అవన్నీ పెట్టుకుంటాం కదా, వాటి మీద కూడా దుమ్ము ధూళి ఉండిద్ది కదా. ఇంకా గ్యాస్ పొయ్యి తుడిచేటప్పుడు వాటి మీద ఉన్న దుమ్ము కూడా నీట్గా తుడుస్తాను. గ్యాస్ పొయ్యి తుడిచిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇదిగోండి, ఇక్కడైతే అరమార్ ఉంది. అరమార్లో ఇంకా నేను రోజువారీ వాడుకునే సామాన్లు అవన్నీ ఇక్కడ పెట్టుకుంటాను. అంటే మనం మినపప్పు, కందిపప్పు అవన్నీ పోసుకుంటాం కదా, ఆ డబ్బాలు ఇవి. కబోర్డ్స్ లేకపోవటం వల్ల వీటి మీద కూడా దుమ్ము అనేది ఉంటుంది. అందుకని ఒక క్లాత్ తీసుకొని వీటి మీద దుమ్ము కూడా ఇంకా తుడుస్తాను. అంటే మొత్తం నీట్గా తుడటం కాదు, డబ్బాల మీద ఉన్న దుమ్ము బడికి క్లాత్ తీసుకొని తుడిచేస్తాను. నెక్స్ట్ ఫ్రిడ్జ్ మాకు వంటగది వాకిలి పక్కనే ఉంటుంది. ఇంకా పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఒకటి దీని మీద పెడతా ఉంటారు. ఇంకా అవన్నీ తీసి ఎక్కడవక్కడైతే సర్దేస్తాను. ఫ్రిడ్జ్ డోర్ మీద పైన ఉంది కదా, అక్కడైతే దుమ్ము అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు అక్కడ క్లాత్ తీసుకొని తుడుస్తాను. తుడవలేదనుకోండి, దుమ్ము అనేది తెల్లగా కనిపించుద్ది. పక్కనే కూలర్ ఉంది. కూలర్ మీద కూడా ఒకటి పెడతానే ఉంటాము. ఇంకా అవి కూడా తీసి సర్దేస్తాను. తర్వాత ఇంకా నెక్స్ట్ తలుపుల మీద దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది. డిజైన్లు ఉన్నాయి కదా, ఆ డిజైన్లు ఉన్న కాడైతే మాత్రం ఎక్కువ దుమ్ము కనిపించుద్ది. ఇంకా ఒక పెద్ద క్లాత్ తీసుకొని దుమ్మంతా ఇలా దులుపుతాను. దుమ్ము దులపటానికి నేను చిన్న క్లాత్ కంటే కూడా పెద్ద క్లాతే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. చిన్న క్లాత్తో నాకు అంత క్లీన్గా వచ్చినట్టు ఉండదు. పని అనేది లేటుగా అనిపించింది. అందుకే పెద్ద క్లాత్ ఒకటి తీసుకొని దుమ్ము అనేది ఇలా దులుపుతూ ఉంటాను. త్వరగా పోయిద్ది. వంటగదిలో అయితే పైన దుమ్ము దులపటం అయితే అయిపోయింది. కనపడే ప్లేసుల వాటికి దుమ్ము కనిపించకుండా నీట్గా ఉంచుకుంటాను. తర్వాత ఇదైతే టీవీ గదిలో ఇక్కడ కబోర్డ్స్ ఉంటుంది. కబోర్డ్స్ లోపల దుమ్ము లేకపోయినా సరే కబోర్డ్స్ పైన దుమ్ము అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా ఆ దుమ్ము కనిపించకుండా క్లాత్ తీసుకొని అది కూడా నీట్ దులిపేశాను. తర్వాత నెక్స్ట్ టీవీ మీద మనం ఒకటి పెడతా ఉంటాము. ఇలా బొమ్మలు ఉన్నా సరే ఆ బొమ్మలకి మధ్యలో చిన్న గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో కూడా పిల్లలు కానీ ఇంక ఇంట్లో వాళ్ళు ఒకటి పెడతానే ఉంటారు. అవన్నీ తీసి ఎక్కడొక్కడ సర్దేసి బొమ్మల మీద ఇంకా దుమ్ము ఉంటుంది కదా, ఆ దుమ్ము కూడా క్లాత్ తీసుకొని నీట్గా అయితే తుడుస్తాను. ఇక్కడైతే షోకేస్ ఉంది కదా, షోకేస్కి నేను కవర్ అంటించాను. కబోర్డ్స్ ఏమి లేవు కాబట్టి దుమ్ము ఎక్కువగా వచ్చిద్దని కవర్ అంటించాను. ఇంకా ఆ కవర్ మీద దుమ్ము కూడా క్లాత్ తీసుకొని తుడిచేస్తాను. ఇక్కడ పక్కనేమో ఇంకా కొబ్బరి నూనె డబ్బాలు, దువ్వాన్లు, పౌడర్ డబ్బాలు అవన్నీ పెట్టుకుంటాము. పిల్లలు స్కూల్కి వెళ్తా హడావుడిగా పౌడర్లు అవి రాసుకుంటారు. పౌడర్ అనేది కింద పడతా ఉంటుంది. దువ్వాన్లు కూడా ఎలా పడితే అలా పడేస్తారు. ఇంకా వేటి ప్లేస్లో వాటిని నీట్గా సర్దేసి అక్కడ పౌడర్ అది పడిద్ది కదా, క్లాత్ తీసుకుని ఆ పౌడర్ అంతా నీట్గా తుడిచేస్తాను. తర్వాత ఇంక ఈ అరమారలో ఏమన్నా వేస్ట్ ఉంటే తీసి పడేస్తాను. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేస్తాను. పైన దుమ్ము అనేది క్లాత్ తీసుకొని నీట్గా అయితే దులిపేశాను. ఇవైతేనేమో బయట మెయిన్ తలుపులు. వీటికి దుమ్ము ఎక్కువగా వచ్చింది. ఇప్పుడు కటన్ వేసాను కాబట్టి అంత దుమ్ము రావట్లేదు, కానీ కటన్ వేయకపోతే మాత్రం ఎక్కువ దుమ్ము వచ్చింది. మా తలుపులు డిజైన్స్ ఎక్కువగా ఉంటాయండి. ప్లెయిన్గా ఉన్న తలుపులైతేనే దుమ్ము అనేది ఎక్కువగా పట్టదు. క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇలా డిజైన్స్ ఉన్నాయి అనుకోండి, దుమ్ము దులుపుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఇంకా తలుపుల డిజైన్స్ కూడా క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అయితే తుడిచేశాను. తర్వాత ఇదైతే కిటికీ. ఇంకా బయట వరండాలో మెయిన్ కిటికీ ఇదే మాకు. కిటికీ అనేది నీట్గా ఉండాలి. ఫస్ట్ ఎవరన్నా ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ చూసేది మెయిన్ వాకిలి, తర్వాత పక్కన ఉన్న కిటికీలు. ఇవి మాత్రం ఎప్పుడు నీట్గా ఉంచుకుంటాను. దుమ్ము ధూళి అనేది అస్సలు లేకుండా చూస్తాను. బూజు అనేది మాత్రం ఇంక అస్సలు ఉంచను. బూజు ఉండలుగా అసలు ఎప్పుడు కిటికీలకు కానీ తలుపులకు కానీ అస్సలు ఉండదు. ఎప్పటికప్పుడు ఇలా క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటా కాబట్టి ఎక్కువ బూజు అనేది పట్టదు. ఇంకా కిటికీలకి డిజైన్స్ ఉన్నాయి కదా, ఆ డిజైన్స్ కూడా క్లాత్ తీసుకొని మొత్తం అయితే దులిపేశాను. ఇంకా డీప్ క్లీన్ అనేది నెలకొక్కసారి చేస్తాం కదా, అప్పుడైతే మాత్రం డిజైన్లో క్లాత్ పెట్టి తుడిచేస్తాను. ఇప్పుడైతే మాత్రం ఇలా దులిపేస్తాను. ఇంక ఇప్పుడైతే మంచం దులుపుతున్నాను. మెయిన్ మనకు మంచం కూడా నీట్గా ఉండాలి. మంచం అనేది మాకు హాల్లో ఉంటుంది కాబట్టి మంచం మీద ఈ మంచానికి డిజైన్స్ ఉన్నాయి కదా చెక్క, వీటి మీద దుమ్ము ధూళి లేకుండా నీట్గా చూసుకుంటాను. ఇంకా డిజైన్స్ చెక్క ఉంది కదా, ఆ చెక్క మీద ఉన్న దుమ్ము ఫస్ట్ దులిపేస్తాను. తర్వాత బెడ్షీట్ మీద ఉన్న దుమ్ము అంతా దులిపేస్తాను. బెడ్షీట్కున్న లూజులన్నీ నీట్గా సర్దేసి లాగి ఇదిగోండి ఈ విధానం
లూజులన్నీ సర్దేసి వేస్తాను. తర్వాత ఇంకా దీంట్లన్నీ నీట్గా వేసేసాను. దుమ్మైతే దులిపేసి ఎక్కడ వస్తువులు అక్కడ సర్దేశాను. ఇంకా ఇల్లు ఊడవబోయే ముందు కాళ్ళు తుడుచుకునే పట్లన్నీ తీసి ఈ విధంగా దులుపుతాను. దుమ్ము అనేది ఎక్కువగా ఉంటుంది. అందులో పల్లెటూరులో వాళ్ళకి దుమ్ము చాలా ఎక్కువగా వచ్చుద్ది. అందులో రోడ్డు పక్కన ఇల్లు మాది. దుమ్ము చాలా ఎక్కువ వచ్చుద్ది. కాళ్ళు తుడుచుకునే బట్టలు ఎంత నీట్‌గా ఉంటే బండ్లనేవి అంత నీట్‌గా ఉంటాయి. ప్రతిరోజు వీటిని ఉతకలేం గదా! అందుకని దుమ్మనేది ఇదిగోండి ఇలా గోడకు కొట్టి దులిపాననుకోండి, దుమ్మనేది ఎక్కువ లేకుండా ఉండిద్ది. నార్మల్‌గా మనం ఊడుస్తా ఇలా ఇదిలిచ్చామనుకోండి దుమ్ము అంత ఎక్కువగా పోదు. అందుకని గోడకేసి ఇలా బాదేశాననుకోండి దుమ్మనేది బాగా పోయిద్ది. ఇంకా ఇల్లు ఊడవటం కూడా వంటగది నుంచి మొదలుపెట్టుకుంటా వస్తాను. ఇంకా పొయ్యి తుడిచినప్పుడు అన్నీ కింద పడతాయి కదా! ఇంకా అవన్నీ మొత్తం నీట్‌గా ఇదిగోండి ఊడుస్తా వస్తాను. ఇక్కడ కుర్చీలు అవన్నీ ఉన్నాయి. వాటి కింద కూడా చీపిరి దూర్చి మొత్తం నీట్‌గా అయితే ఊడుస్తాను. ఊడ్చేటప్పుడు మాత్రం ఇంట్లో కింద ఎక్కడ ఇంత కూడా డస్ట్ అనేది లేకుండా నీట్‌గా ఊడ్చుకుంటా వచ్చి ఏ గదికి ఆ గది కసువనేది ఇలా కుప్పలాగా చేస్తాను. ఈ గదిలో కసువు ఆ గదిలో కొట్టడం అలా అయితే చేయను. ఏ గదికి ఆ గది నీట్‌గా ఊడవటం, ఏ గదికి ఆ గది కసువు ఇలా కుప్ప చేస్తాను. ప్రతిరోజు బండ్లు తుడుస్తాను కాబట్టి కసువు ఊడిస్తేనే చూడండి బండలు నీట్‌గా కనిపిస్తున్నాయి కదా! నీట్‌గా ఉంటాయి. ప్రతిరోజు తుడుచుకుంటా ఏదో ఒక రోజు మనకి ఇంట్లో పని కాని రోజు, బయటకి ఎక్కడికన్నా ఎళ్ళాలనుకున్న రోజు, ఒక్కరోజు తొడవకపోయినా సరే ఇల్లు అనేది చాలా నీట్‌గా ఉంటది. వంటగది అయితే ఊడవటం అయిపోయింది. ఇంక ఇదిగోండి ఇప్పుడు ఈ గదిలోకైతే వచ్చాను. ఇది హాలు, టీవీ ఇంకా అన్నీ ఇదేననుకోండి. బెడ్‌రూమ్ కూడా ఇదే. మంచం ఉంటది, టీవీ ఉంటది అన్నీ ఈ రూమ్‌లోనే ఉంటాయి. ఇంకా ఈ రూమ్ కూడా మొత్తం నీట్‌గా ఇదిగోండి ఊడుస్తా అయితే వస్తున్నాను. ఫస్ట్ అయితే మంచం కింద నీట్‌గా ఊడుస్తాను. మంచం కింద చీపురనేది త్వరగా అందదు. కూర్చొని ఇంకా కిందకు దూరి ఊడిస్తేనే లాస్ట్ వటికి చీపిరి అందిద్ది. లేకపోతే చీపిరి అందదు. ఇంకా కూర్చొని మంచం కింద అయితే నీట్‌గా ఊడుస్తాను. ఊడ్చేసి ఇంక ఇదిగోండి కుర్చీలు అవి పక్కకి నెట్టేసి కుర్చీల కింద ఇంకా వాటి కింద మొత్తం ఊడుస్తాను. అప్పుడప్పుడు ఈ టబ్బు కుర్చీలో ఉన్న దుమ్ము కూడా దులిపేస్తాను. ఇంకా వారానికి ఒక్కసారి టబ్బు కుర్చీలో ఉన్న దుమ్ము అయితే దులిపేస్తాను. ఈ గదిలో కసువు కూడా ఒక మూలకి కుప్పలాగా చేస్తాను. మంచానికి డిజైన్స్ కనపడుతుంది చూడండి చెక్క. ఈ చెక్క మీద కూడా దుమ్ము చాలా ఎక్కువగా ఉంటది. ప్రతిరోజు క్లాత్ తీసుకొని ఆ చెక్కను కూడా దులుపుతా ఉండాలి. లేదనుకోండి తెల్లంగా దుమ్ము అనేది కనిపిస్తా ఉంటది. ఇంకా కసువు మొత్తం కుప్ప చేశాను కదా! ఏ గదికి ఆ గది ఊడ్చి ఇంక ఇదిగోండి కసువు అంతా ఎత్తుకుంటా వస్తున్నాను. లాస్ట్‌లో ఇంకా కసువు చాట తీసుకొని చీపిరి తీసుకొని ఏ గదిలో ఆ గదిలో కసువు ఇలా కసువు చాటలోకి ఎత్తేస్తాను. ఇదైతే ఇంక బయట వరండా, గొంతులు అవి ఉన్నాయి కదా! అవి మొత్తం ఊడ్చేసి ఇంకిక్కడ కుప్ప చేస్తాను. బయట ఆకులు అవి ఉన్నాయి. ఇంక ఇదిగోండి ఇక్కడే డస్ట్‌బిన్ పెట్టేశాను. పాత బకెట్ ఒకటి పెట్టుకున్నాను. కసువు మొత్తం అందులో వేసి కసువు చాట, చీపిరి కూడా ఇంక అక్కడే పెట్టుకుంటాను. బయట గొంతులు అవి ఊడవటానికైతే ఈతాకు చీపురుతో ఊడుస్తాను. ఓన్లీ ఇల్లు మట్టుకే కుంచె చీపురుతో ఊడుస్తాను. ఇంక ఇదిగోండి ఇల్లైతే తుడుస్తున్నాను. ఇల్లు తుడవబోయే ముందు కొంచెం నీళ్ళల్లో సర్ఫైతే వేసుకుంటాను. సర్ఫ్ నీళ్ళతో ఇల్లు తుడుస్తాను. పిల్లలు తినేటప్పుడు ఎయ్యోటి ఏస్తుంటారు. వంటగదిలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఏదో ఒక మరకలు పడతానే ఉంటాయి. ముందు గ్యాస్ పొయ్యి మీద కూడా కొంచెం సర్ఫ్ నీళ్ళు చల్లి గ్యాస్ పొయ్యి అయితే తుడుస్తాను. గ్యాస్ పొయ్యి తుడిచిన తర్వాత ఇంక ఇల్లైతే తుడుచుకుంటా వస్తాను. సర్ఫ్ బకెట్‌లో వేశాను కదా! ఇంకా కొన్ని నీళ్ళైతే డబ్బాలోకి తీసుకున్నాను. డబ్బాలోకి తీసుకొని ఆ నీళ్ళన్నీ బండ మీద కొంచెమైతే జీలకరిస్తాను. నార్మల్‌గా ఈ క్లాత్‌తోనే తుడుచుకుంటా వచ్చామనుకోండి అంత నీట్‌గా రాదు. ఇవి మొద్దు బండలు గదా! పాలిష్ బండలు అలాంటివైతే నీళ్లు చల్లకపోయినా సరే మనం కర్రను పిండేసి తుడుచుకుంటా రావచ్చు. ఇంక ఇవి మొద్దు బండలు కాబట్టి అలా తుడవటానికి కుదరదు. అందుకనే కొన్ని వాటర్ జల్లేసి ఇంక తుడుచుకుంటా వస్తాను. ఈ కర్రను కూడా సర్ఫ్ నీళ్ళల్లో పిండేశాను కదా! ఇంకా ఈ కుంచి కూడా నీట్‌గా ఉంటది. బండ్లు తుడవటానికైతే నేను ఎటువంటి లిక్విడ్స్ ఏమీ వాడనండి. ఎప్పుడు వాడను. నాకైతే అలవాటు లేదు అసలకి. ఇంకా టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ అలాంటివి తుడవాలంటేనేమో షాంపూ నీళ్ళతో తుడుస్తాను. బండ్లయితేనేమో సర్ఫ్ నీళ్ళతో తుడుస్తాను. ఇంకా బాత్రూమ్ వాటికైతే మాత్రం కొంటాను. ఎందుకంటే బాత్రూమ్ అవి వాసనగా ఉంటాయి కాబట్టి హార్పిక్ ఒకటి, పెనాయిల్ ఒకటి తీసుకుంటాను. ఇంక ఇంట్లో వేటి క్లీనింగ్‌కి మాత్రం ఇంక ఎటువంటివికైతే కొనను. నార్మల్‌గా ఇంక ఇలా సర్ఫు, షాంపూ వాటితోనే క్లీన్ చేస్తాను. వంటగది అయితే మొత్తం తుడిచేసాను. వంటగది తుడవటం అయిపోయింది. ఇంక ఇదిగోండి టీవీ గదిలోకైతే వచ్చాను. ఇంకా నీళ్లు సెపరేట్‌గా ఒక డబ్బాలోకి తీసుకున్నాను కదా! ఆ నీళ్లు కూడా ఇంక జీలకరించుకుంటా. మళ్ళీ ఆ గది తుడిచా కదా! ఆ గది తుడిచిన తర్వాత మళ్ళీ బండ్లు తుడిచే కర్రని బకెట్‌లో ముంచేసి మళ్ళీ 2 సార్లయితే నీట్‌గా పిండేసి తుడుస్తాను. ఒక సిస్టర్ కామెంట్‌లో అన్నారు.
మీరు బకెట్లో పిండకుండా నార్మల్గా తుడుచుకుంటా వస్తున్నారని. బకెట్లో పిండుతానండి. అన్ని వీడియోల్లో బకెటు ఇవన్నీ చూపించడం కుదరదు కదా. చిన్న ఇల్లు అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది. కెమెరా పెట్టుకొని తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకని బకెట్ అనేది పక్కన పెట్టేస్తా కానీ బకెట్లో ముంచకుండా బండలు ఎలా తుడుస్తామండి. 3 గదులుంటాయి. 3 గదుల్ని ఇలా బకెట్‌లో ముంచకుండా ఇలా కర్రతో మొత్తం తుడుచుకుంటా రావాలంటే మురికి మురికిగా ఉంటది. అందులో మా ఇల్లు రోడ్డు పక్కన ఇల్లు గదా! మాకు దుమ్మనేది చాలా ఎక్కువగా ఉంటది. అందుకని ఏ గదికి ఆ గది నీట్‌గా తుడిచి, ఈ కుంచిని నీళ్ళల్లో బకెట్‌లో నీళ్లు తీసుకొని నీళ్ళల్లో జాడిచ్చేసి, పిండేసి మళ్ళీ వేరే గది తుడుస్తాను. ప్రతిరోజు తుడుస్తాను కాబట్టి ఒక బకెట్ నీళ్ళతోనే తుడుస్తానండి. ఏ గదికి ఆ గది సెపరేట్‌గా ఒక్కొక్క గదికి ఒక్కొక్క బకెట్ నీళ్ళైతే తీసుకోను. 3 గదులు ఒక బకెట్ నీళ్ళతోనే తుడుస్తాను. ఇల్లైతే మొత్తం నీట్‌గా తుడిచాను. ఇంక తుడిచిన తర్వాత కాళ్ళు తుడుచుకునే పట్లున్నాయి కదా! అవి గూడా ఏ గదిలోవి ఆ గదిలో వేశాను. ప్రతిరోజు నా క్లీనింగ్ అనేది ఇలాగనే ఉంటదండి. ప్రతిరోజు ఇలా ఇంటిని నీట్‌గా తుడుచుకొని, నీట్‌గా ఉంచుకుంటాను. ఈ పని మొత్తం అయిపోయేటప్పటికి నాకు రోజు టైం 10 గానీ, 11 గానీ అయిద్ది. ఇదేనండి ఈరోజు వీడియో.